హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ది ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అండ్ ఈరోజు మన వీడియో అయితే కన్నా యూపీఎస్సీ క్యాలెండర్ 2025 అయితే రిలీజ్ అయింది. దాని గురించి అయితే మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాం. ఇది మన యూపీఎస్సీ క్యాలెండర్. ఈ క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామంటే ముందు మీతో అయితే కొంచెం అయితే మాట్లాడాలనుకుంటున్నా. స్కిప్ అయితే చేయకండి, చాలా ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీకి అయితే మనం చూస్తే ఇక్కడ మనకైతే కన్నా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ హార్డెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ అలా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడైతే 3 స్టేజెస్ అయితే ఉంటాయి యూపీఎస్సీకి. ఈ స్టేజెస్ అయితే కనుక మనకి ఒక్కదాన్ని దాటుకుంటే ఇంకొకటి అయితే టఫ్గా ఉంటుంది. టఫ్ అంటే ఉంటుంది. మనం ఈ టఫ్ ఎగ్జామ్ మూడు స్టేజ్లో క్వాలిఫై అయితేనే మనం అయితే కనుక జాబ్ అయితే సాధించగలం. అండ్ జాబ్ వచ్చిన తర్వాత అయితే అందరికీ తెలుసు ఎలా ఉంటుంది ఏంది కదా అని చెప్పేసి. బట్ కానీ జాబ్ రావడానికి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చాలా చాలా అయితే కన్నా క్రూషియల్ మ్యాటర్ ఇందులో అయితే కన్నా. అండ్ అదేవిధంగా మనకైతే కన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి అయితే మన రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే కన్నా చెప్పడం ఏమంటే, మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 37 ఇయర్స్ వరకు వాళ్ళ ఏజ్ లిమిట్. అంతవరకు వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నెంబర్ ఆఫ్ అంటే ఇయర్కి ఒకసారి ఉంటుంది కాబట్టి 37 మేబీ 22 నుంచి 37 వరకు ఉంటుంది. ఆ ఏజ్ గ్యాప్లో వచ్చేసి మనం అయితే కన్నా జాబ్ అయితే క్వాలిఫై కావాలి. అండ్ అదేవిధంగా జనరల్ అయితే కన్నా వీళ్ళకి వచ్చినట్టయితే కన్నా మనకైతే కన్నా లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయి. వాళ్ళైతే కొంచెం చూసుకొని అటెంప్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి అండ్ ఫోకస్గా హార్డ్ వర్క్ అన్ని చేసి ఖచ్చితంగా మేము దీంట్లో క్వాలిఫై అవ్వగలము అంటే మాత్రమే ట్రై చేయండి. లేదంటే ఊరికనే అటెంప్ట్ అయితే వేస్ట్ అవుతాయి. అండ్ దీంట్లో అయితే కన్నా మనకి ఖచ్చితంగా అయితే కన్నా అందరికీ అయితే హోప్ ఉంటుంది. ఎందుకంటే అందరూ టఫ్గానే హార్డ్ వర్క్ చేసి వచ్చింటారు కాబట్టి అనుకుంటా ఇది అవుతారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే కన్నా 37 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళకు 5 ఇయర్స్ అయినా కానీ వాళ్ళ ఏజ్ మొత్తంలో 37 ఇయర్స్ వాళ్ళు కదా. 37 ఇయర్స్లో ఒక 5 ఇయర్స్ అయినా కానీ దాని మీద హెవీగా ఫోకస్ పెట్టేసి అండ్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా హార్డ్ వర్క్ చేసి ఇందులో కన్నా మనం అయితే కన్నా బాగా పట్టు సాధించగలిగితే ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ అన్ని ప్రతి ఒక్కటి దీంట్లో ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేస్తే కన్నా కంపల్సరీ మనకైతే కన్నా జాబ్ అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ మనమైతే ఏ డిస్ట్రాక్షన్ లేకుండా అండ్ అదేవిధంగా ఇట్లా చదవాలి అంటే ఖచ్చితంగా మనకైతే కన్నా కోచింగ్ అయితే తీసుకోవాలి. అండ్ అదేవిధంగా కోచింగ్ తీసుకోండి, బట్ 1 ఇయర్ కోచింగ్ తీసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏదైనా ఉండొచ్చు, లేదంటే నార్మల్గానే ఉండొచ్చు. ఎందుకంటే ఒక వే ఆఫ్ మనకి ఎలా రీచ్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలని ఒక వే అయితే కానీ వాళ్ళకైతే చూపిస్తారనమాట. అండ్ ఏ విధంగా ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది కానీ వాళ్ళు అక్కడ చెప్తారనమాట. దాన్ని బట్టి మనం ఇంటికాడ ఉండేసి 1 ఇయర్ అలా కోచింగ్ తీసుకొని ఇంటికాడ ఉండేసి మనం ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అయితే జాబ్ అయితే కొట్టడానికి అయితే కన్నా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన యూపీఎస్సీ గురించి అయితే. అండ్ అదేవిధంగా మనకైతే టైం టేబుల్ చూసుకుంటే ఇంకా టైం టేబుల్ అయితే చూసుకున్నాం. ఇక్కడ క్యాలెండర్ యూపీఎస్సీ క్యాలెండర్ చూసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ చూడండి 9/2/2005. ఇది వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇదనమాట. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి లాస్ట్ డేట్. అండ్ ఇదే విధంగా ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్. అండ్ ఇదే విధంగా ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి ఇది ఇక్కడ చూడండి కంబైన్ జియో సైంటిస్ట్. అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ సిబిఐఏ, సిఐఎస్ఎఫ్, ఎన్డిఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్, సిడిఎస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్. ఇవి వచ్చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండ్ సివిల్ సర్వీసెస్. ఇవి రెండు ఒకటే అనమాట. ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే కన్నా 25/5/2025 అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఈ ఇయర్లో అయితే కన్నా 25 సేమ్ డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్, కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ, కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్,
అండ్ రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ ఆర్టీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అనమాట. ఇది మెయిన్స్ వచ్చేసి 8th month అనమాట, 22 డేట్ వచ్చేసి. అండ్ ఎన్డీఏ ఎన్ఏ ఎగ్జామినేషన్ అండ్ సిడిఎస్ ఎగ్జామినేషన్, రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆర్టీ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడైతే ఒకటే రోజు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సివిల్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ రెండు వచ్చేసి ఒకటే రోజు వచ్చాయి. బట్ ఇక్కడైతే మనకైతే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సివిల్ సర్వీస్ మెయిన్స్ వచ్చేసి 22/8/2025 అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫారెస్ట్ సర్వీస్ అయితే కనుక 16/11/2025 అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇందులో మనకి 7 days ఉంటుంది. బట్ ఇక్కడ మనకైతే కనుక 5 days ఇస్తారు. చూడండి 5 days, ఎందుకంటే 5 papers ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఓ స్టెనోగ్రఫీ గ్రేడ్ బి అండ్ గ్రేడ్ 1 LDCE ఎగ్జామినేషన్ వచ్చేసి 13/12/2025. రిజర్వ్ ఫర్ యూపీఎస్సీ ఆర్టీ ఎగ్జామినేషన్ వచ్చేసి 20/12/2025 అనమాట. ఇది ఫ్రెండ్స్ మన యూపీఎస్సీ 2025 క్యాలెండర్. అండ్ అదేవిధంగా మనకి యూపీఎస్సీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.